ఎస్కోట మండలం చినకండేపల్లి గ్రామంలో గల శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి జన్మదిన మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ప్రభుత్వాల కన్నా ప్రజలకు సత్యసాయి బాబా ఎన్నో సేవలు అందించారని, ప్రజలకు త్రాగునీరు, పేద విద్యార్థులకు ప్రజలకు విద్యా, వైద్యం తదితర సేవలు ఎన్నో అందించారని కొనియాడారు. మన ప్రాంతంలో కూడా బాబాగారు ఉండడం వల్ల ఎంతో అదృష్టమని తెలిపారు. మన ప్రాంతంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బాబాగారు 100 పడకల ఆసుపత్రి మరియు 30 పడకల డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించారని తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్స్ మరియు గిరిజన పేద ప్రజలకు దుప్పట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. తుఫాన్ సమయంలో నియోజకవర్గంలో గల పలు గ్రామాల్లో వరద సహాయ బాధితులకు భోజన వసతి సదుపాయం మరియు తదుపరి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు డోకుల అచ్చెన్నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జి ఇందుకూరి శ్రీనివాసరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆడారి సూరి అప్పారావు, యూనిట్ ఇన్ఛార్జి కృపారావు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన అందరి అభిమాన పాత్రలు వారి జీవితాన్నే సేవకి, మనలో భక్తిని ఒక సన్మార్గంలో ప్రతి మానవుడు ముందుకు వెళ్ళడానికి వారి జీవితాన్నే ధారపోసి మన కోసం ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మన ఎస్కోట ప్రాంతంలో చినకండేపల్లి గ్రామ పంచాయతీలో చిన్న కుమారస్వామి బాబా గారు మనల్ని ఆశీర్వదించడం మనమందరం చేసుకున్న అదృష్టంగా, మరి నేను చేసుకున్న అదృష్టంగా వారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేస్తూ, మన బాబా గారు మనకిచ్చిన ఆస్తులు, ఆ మహానుభావుడు నిజంగా ఆ పుట్టపత్తుల్లో నిలవై ఉండడం, ప్రభుత్వాల కంటే కూడా ఆ తండ్రి ఆ రాయలసీమ జిల్లాలకే ఎన్నో ప్రజల కోసం సేవ చేసి ఎంతోమంది మంచినీళ్ళ దాహార్తిని తీర్చి ఎంతోమంది చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందించి ఎంతోమంది చిన్నారులకు ఉచిత విద్య, సమాజంలో ఎలా వెళ్ళాలి, తల్లిదండ్రులు గురువుల తర్వాత వారి స్వరూపంలో బుడిబుడి అడుగులతో జీవితానికి ఒక బంగారు పునాదిని వేసుకోవడానికి ఆ మహనీయుని స్ఫూర్తి ఇవాళ మన అందరికీ. ఈ 3 ఏళ్ల కాలంలో నిజంగా నేనైతే ఆనాడు ప్రజాప్రతినిధిగా లేను. స్వామి గారి పక్క వచ్చేటప్పుడు ఆ స్వామి గారి దగ్గర నుంచి ఎప్పుడు పిలుపు వస్తుంది అతన్ని కలవడానికని భావించేదాన్ని. వారు ఏదైతే ఆ తండ్రి ప్రహ్లాద వరహ నరసింహస్వామి వారి దేవాలయ ప్రారంభోత్సవంలో మా మండలంలో పరిచయం ఉన్న కొంతమంది సహకారంతో ధ్వజస్తంభానికి సంబంధించిన కర్ర కావాలని చెప్పి అక్కడ వారు భక్తులని కోరి తెలియపరిచేటప్పుడు లలితమ్మను ఒక్కసారి రమ్మనండి, ఆమెని ఆహ్వానిస్తున్నామని చెప్పి నాకు కబురు వచ్చింది బాబు తమ ద్వారా అన్నాడు. అలా వారి దగ్గరికి రావడం, ఈ మానవ జీవితమే పరువు జీవితం, వారి సన్నిధిలోకి వస్తే ఒక మనశ్శాంతి, ఒక తోబుట్టు, ఒక కుటుంబ సభ్యులు, ఒక భగవంతుడిని దర్శించినంత మనిషిలో ఒక శక్తి. వారి దగ్గరకు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడి కష్టాలు చెప్పుకుంటే భగవంతుడు నడిపిస్తాడమ్మా, ధైర్యంగా ఉండు అని చెప్పిన సందర్భాలు ఇవాళ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. నాకంటే పెద్దలంతా మాట్లాడారు, వారి గురించి తెలియపరిచారు. అవన్నీ నిజాలు. మనలో నమ్మకం ఉండాలి. వారేంటి మనమేంటి, ఎక్కడి నుంచో ఆ తండ్రి అనుగ్రహంతో మన దగ్గరికి రావడం ఏంటి, పూర్వజన్మ సుకృతం ఇది.
మరి వారు ఇవాళ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిజంగా మా బాబైన చిన్న వయసులో మన జిల్లా మంత్రి గారైన బాబు శ్రీనివాస్ గారు రావడం కూడా ఎంతో సంతోషం. బాబు తమరు ఇవాళ రావడం, ఇక్కడ విషయాలు తెలుసుకోవడం, వారు చేస్తున్న సేవలు మనమంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నాం, మనకు తప్పదు. దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఒక కంటైనర్ ఓపెన్ చేశారు ఫ్రీ టెస్టుల కోసం. అదేవిధంగా కొన్ని మిషనరీ తీసుకొచ్చారు. మా మహిళల్లో వారు ఒక తల్లిగా వారు భావించి కార్యక్రమాలు కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు మీరు పోస్టర్స్లో ఉచితంగా పెట్టిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మీరు చూశారు. బుక్స్ ఇస్తున్నారు, ఉచితంగా చేస్తున్నారు. కానీ నేను ప్రభుత్వం నుంచి ఇంకా చేయాల్సిన బాధ్యత అయితే ఇంకా ఆయనకి బాకీ పడి